హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐబీఎం నుంచి అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్ రోల్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. సాలరీ 4.5 ఎల్‌పీఏ ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి అంటే కంప్లీట్ హైరింగ్ ప్రాసెస్ చూపించబోతున్నాను. మీకు ఏమేం ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, అలాగే కొత్తగా యాడ్ అయిన ఇంటర్వ్యూ రౌండ్ ఏంటో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఇలాంటి మరిన్ని వీడియోలు పోస్ట్ చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్ రోల్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. మైసూర్, కోయంబత్తూర్, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, చెన్నై, బెంగుళూరు ఇలాగా ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఐబీఎం లొకేషన్స్‌లో మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. ఇక్కడ చూస్తే మీరు ఎర్లీ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి ఈ జాబ్‌కి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి. ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్‌పర్టీస్ చూసుకున్నట్లయితే మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది డెఫినెట్‌గా ఉండాలి ఈ జాబ్‌కి అప్లై చేయాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, నోడ్ జేఎస్ వీటిలో గనుక మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చున్నా లేదా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. దిస్ ఈస్ అన్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ పొజిషన్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో, ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కే. సో, ఎంట్రీ లెవెల్ పొజిషన్ కాబట్టి ఫ్రెషర్స్ 2024 పాస్ ఔట్స్ అయితే గనక మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే కంప్లీట్‌గా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మీకు సర్టిఫికేట్స్ కూడా వచ్చేసి ఉండాలండి. మీరు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ గనుక చేసినట్లయితే 2024 పాస్ ఔట్ అయినట్లయితే అది కూడా మీకు 60% ఉంటే గనక డెఫినిట్‌గా ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఆ జాబ్‌కి అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలండి. అలాగే ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి. మీకు రాయడం కానీ, మాట్లాడడం గానీ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్ చాలా బాగొచ్చుండాలండి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ కూడా మీకుండాలి. ఈ జాబ్ గనుక చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ అండి. మీకు డే షిఫ్టే ఉంటుంది. అలాగే మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్‌గా ఎంట్రీ లెవెల్ పొజిషను. ఈ వర్క్ వచ్చేసరికి మనకి హైబ్రిడ్ మోడ్ ఉంటుందండి. సో, మీరు 15 డేస్ ఆఫీస్‌లో, 15 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ యాడ్ చేసినటువంటి స్క్రీన్‌షాట్ చూసారా? సేమ్ మీకు ఇలా మెయిల్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి. మనకి ఇదివరకు 4 రౌండ్స్ ఉండేయి. ఇప్పుడు కొత్తగా ఒక రౌండ్ వచ్చింది. అది రికార్డెడ్ కాంపిటెన్సీ వీడియో రౌండ్ అండి. ఇక్కడ మీరు చూడండి. దిస్ ఈస్ షార్ట్ అండ్ ఎంగేజింగ్ అసెస్మెంట్ అలౌస్ యూ టు డెమాన్‌స్ట్రేట్ యువర్ వర్క్ ప్లేస్ కాంపిటెన్సీ బియాండ్ వాట్ ఆర్ ట్రెడిషనల్ రెజ్యూమ్ అలౌస్ అని చెప్పేసి ఇచ్చారు. సో, ఇదేంటంటే మీకు కొన్ని క్వెషన్స్ అనేది డిస్‌ప్లే చేస్తారు. మీరు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ రికార్డ్ చేసి ఇవ్వాల్సుంటుంది. మీకు జనరల్‌గా 4 రౌండ్స్ ఉంటాయి ఐబీఎంలో. ఫస్ట్ రౌండ్ కోడింగ్, సెకండ్ కమ్యూనికేషన్, థర్డ్ గ్రూప్ డిస్కషన్, ఫోర్త్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. ఈ ఫస్ట్ రౌండ్ తర్వాత మనకి ఈ రికార్డెడ్ రౌండ్ అని చెప్పేసి ఉంటుందండి. ఇది కొత్తగా యాడ్ చేశారు. కోడింగ్ రౌండ్‌లో చూసుకున్నట్లయితే మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ 2 ఉంటాయి. దీనికి టైమ్ లిమిట్ వచ్చేసరికి 45 మినిట్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, మీకీసారి 90 మినిట్స్ టైమ్ గూడా ఇచ్చే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ క్వెషన్స్ డిపెండ్ అయి ఉంటుందండి. రౌండ్ 2 చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ టెస్ట్ 3-4 సెక్షన్స్ ఉంటాయి. 10-15 మినిట్స్ టైమ్ ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కరెక్ట్ స్పెల్లింగ్, వన్ వర్డ్ డెఫినిషన్, సినానిమ్స్ అని చెప్పేసి ఇస్తారండి. సో, ఈ కమ్యూనికేషన్ రౌండ్ అనేది మనకి ఎలిమినేషన్ రౌండ్ కాదు. సో, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. నేనిక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా అర్థం కావడానికి లాస్ట్ టైమ్ అడిగిన ఒక టాపిక్ అనేది ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అది ఏ టాపిక్ అయినా వాళ్ళు అడగొచ్చు. సో, లాస్ట్ టైమ్ వచ్చేసరికి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ నౌఎడేస్ బట్ నాట్ ఆన్ ద నాలెడ్జ్. ఇది లాస్ట్ టైమ్ ఇచ్చిన టాపిక్ అండి. నేను మీకు ఎగ్జాంపుల్‌గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మిమ్మల్ని గ్రూప్ ఆఫ్ 8 పీపుల్‌గా డివైడ్ చేస్తారు యాస్ పర్ ద స్టూడెంట్ కౌంట్.
ఆ డివిజన్ గూడా ఐబీఎం నుంచి హెచ్ఆరే మేము మీరు ఎవరెవరు గ్రూప్ ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తారండి. ఇది కంప్లీట్‌గా ఎలిమినేషన్ రౌండ్ గాబట్టి, సో, మీరు ప్రిపేర్ అవ్వండి. బాగా మాట్లాడడం ఇంగ్లీష్‌లో. ఎందుకు అంటే, ఈ రౌండ్ పర్టిక్యులర్‌గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని టెస్ట్ చేయడానికి కండక్ట్ చేస్తారు. సో, డెఫినెట్‌గా మీరు మాట్లాడాల్సుంటుంది. మీ ఒపీనియన్ అనేది ఇవ్వాల్సుంటుందండి. సో, మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఫోర్త్ రౌండ్ చూసుకున్నట్లయితే టీఆర్ అండ్ హెచ్ఆర్ అనమాట. ఇది ఫ్రెండ్లీగానే ఉంటుంది. మోస్ట్‌లీ మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్, అలాగే మీ రెజ్యూమ్‌లో ఇచ్చినటువంటి స్కిల్స్ మీద మాత్రమే ఉంటాయి. సో, ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి వేరీ అవుతుందండి ఈ రౌండు క్వెషన్స్ అనేది. మీకు మాక్సిమం ప్రాజెక్ట్ మీద ఉంటాయి ఫ్రెషర్స్ కాబట్టి ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు. అలాగే ప్రోగ్రామ్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారండి. మీరు స్కిల్స్ యాడ్ చేసి ఉంటారు కదా రెజ్యూమ్‌లో. సో, మీరు ఈ జాబ్‌కి అప్లై చేసిన తర్వాత మీకు టైం ఉంటుంది గదా! డెఫినెట్‌గా బాగా ప్రిపేర్ అవ్వండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు అలోన్‌గా ఉన్నప్పుడు మిర్రర్‌లో చూసి మీరు మీతో మీరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం కానీ, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడడం కానీ, ఆ రోజు డైలీ మీరేం చేశారో ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. మీ మిస్టేక్స్ మీరు తెలుసుకుంటారు. మీరెలా మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థమవుతుంది. ఐబీఎంకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో, మీరు డెఫినెట్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే కోడింగ్ రౌండ్ కోసం మీరు హ్యాకర్ ర్యాంక్‌లో వాటిల్లో ప్రాక్టీస్ చేయండి బాగా. సో, ఈసారికి ఇంతేనండి. కొత్త రౌండ్ యాడ్ చేశారని చెప్పాను కదా! ఒక్కటే ఎక్స్‌ట్రా ఉంటుంది. బట్ అదేం ఎలిమినేషన్ రౌండ్ అయితే కాదు. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.